హలో అందరికీ, హోమ్ మేడ్ షాంపూ చేస్తున్నాను. నేను గురువారం నైటే హోమ్ మేడ్ షాంపూ చేసి పెట్టుకుంటాను. పొద్దున్న లేచి కొద్దిగా ఉడకపెట్టి గుజ్జు తీసేసి తల వాష్ చేసుకుంటాను. హోమ్ మేడ్ షాంపూ సూపర్ రిజల్ట్ ఉంటాయి. కుంకుడుకాయల గింజలు ఇలా పలగొట్టేసి కుంకుడుకాయ గింజలు తీసేసేయాలి. తీసి ఓవర్ నైట్ ఫుల్ నానబెడితే మంచిగా నానుతుంది. మన చింతపండు ఎలా అలా నానబెట్టుకోవాలన్నమాట. మంచిగా నానబెట్టి దాని గుజ్జు చింతపండు పిసికినట్టు పిసికి గుజ్జు తీసుకొని 3-4 సార్లు ఇలా తల రుద్దినాకనే మనకు నురుగు వస్తుంది. కొంతమందికి నచ్చది, కొద్దిగా జిగురు ఉంటుంది కాబట్టి, కానీ సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఎత్తుగా ఉంటుంది జుట్టు, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ ఎదగడం సూపర్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ అయితే. అండ్ నేను పొద్దున్న ఒక పిడికెడు తీసుకుంటున్నాను కుంకుడుకాయలు పిడికెడు తీసుకుంటున్నాను. మంచిగా గింజలన్నీ తీసేసి గింజలన్నీ తీసి ఇలా చితక కొట్టుకోవాలి. రోల్ అయినా ఏదైనా బండ తీసుకొని అయినా చితక కొట్టుకుంటే ఓకే. ఇట్లా కానీ ఎప్పుడు చేస్తున్న ఇనుప కడాయిలనే చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. లేదంటే ఇప్పుడు చిన్నవి మనకి హెన్న కలిపెట్టి కూడా దొరుకుతున్నాయి, ఇనుప కడాయిలు చిన్నవి. అలాంటి వాటిలో నానబెట్టుకున్నా ఓకే. అండ్ వచ్చేసి నేనైతే ఇన్ని తీసుకుంటున్నాను కుంకుడుకాయలు. నా హెయిర్ లాంగ్ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడతాయి. మీ హెయిర్కి సరిపడా తీసుకోండి మీరు. అండ్ అన్ని గింజలు ఇలా తీసేసుకోవాలన్నమాట. నేనైతే గురువారం నైట్ నానబెట్టి శుక్రవారం కంపల్సరీ యూస్ చేస్తాను హోమ్ మేడ్ షాంపూ. శుక్రవారం నార్మల్ టైంలో అయితే షాంపూ యూస్ చేస్తాను. చాలా బాగుంటుంది, ట్రై చేయని వాళ్ళు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, చుండ్రు ఉన్నవాళ్ళు, చాలా మందికి డాండ్రఫ్ లేదంటే పెయిన్లు, కొంతమంది పిల్లలకు కూడా పెయిన్లు ఉండడం, ఈడుదులు, అవన్నీకి చాలా సూపర్ పనిచేస్తుంది. కొద్దిగా శిక్కకాయ పొడి వేసుకున్నాను. శిక్కకాయ పొడి అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది కలంజీ పొడి. శిక్కకాయ, కలంజీ, కుంకుడుకాయ అండ్ కరివేపాకు లీవ్స్ ఆకులు, మెంతి పొడి, మెంతి పొడి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. గోరింటాకు ఇక్కడ మాకైతే పక్కకుంది గోరింటాకు, నేను ఎండబెట్టి పెట్టుకుంటాను. ఇట్లానే ఎప్పుడైనా హోమ్ రెమెడీస్ చేసుకోనికి. కొద్దిగా వేపాకు కూడా ఎండబెట్టి పెట్టుకుంటాను నేను. ఈ రెండు కంపల్సరీ ఇంట్లో ఎండబెట్టి పెట్టుకుంటాను. గోరింటాకు, వేపాకు తల కోసం అనేసి. పిల్లలకు కూడా ఎండాకాలంలో ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది కదా, తల చెమట వచ్చేసి అయితే పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తారు వేపాకు. అట్లా కొద్దిగా ఇచ్చి ఉంది అనుకుంటే